అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో ఏది అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు బిగ్ బాస్. ఇప్పటి వరకు 9 సీజన్లు ముగించుకొని ఇప్పుడు ల్యాండ్‌మార్క్ సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ 10కి రెడీ అవుతుంది. అయితే ఈ 10వ సీజన్ మొదలవ్వక ముందే సోషల్ మీడియాలో ఒక రేంజ్ షాకింగ్ రూమర్ హల్చల్ చేస్తుంది. ఇప్పటి వరకు కింగ్ నాగార్జున గారు తన స్టైల్, గ్రేస్‌తో ఈ షోని నడిపించారు. కానీ ఈసారి హోస్టింగ్ సీట్‌లో మనం ఊహించని ఒక వ్యక్తి కూర్చోబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, మొన్నటి బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఆర్మీ పవర్ చూపిస్తూ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మన కళ్యాణ్ పడాల. అవును, వినడానికి షాకింగ్‌గా ఉన్నా బిగ్ బాస్ 10 హౌస్ట్ కళ్యాణ్ పడాలనే అంటూ నెట్టింట కొన్ని థియరీలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ రూమర్ ఎలా పుట్టింది? ఒక సీజన్ విన్నర్ మరుసటి సీజన్‌కు హోస్ట్‌గా మారడం సాధ్యమేనా? ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? ఈరోజు మన వీడియోలో ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు ఫ్యాక్ట్స్ ఏంటో క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు విషయానికి వచ్చే ముందు ఒక్కసారి కళ్యాణ్ పడాల జర్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రూమర్ పుట్టడానికి అతని ఇమేజ్ కూడా ఒక ముఖ్య కారణం. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టకముందే కళ్యాణ్ ఒక నార్మల్ పర్సన్ కాదు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన ఒక ఇండియన్ సోల్జర్. ఆర్మీ డిసిప్లిన్, ఆ హానెస్టీ అతని ప్రతి ప్రవర్తనలోనూ కనిపించేది. సీజన్ 9లో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నా కళ్యాణ్ పడాల తన జెన్యూన్ గేమ్‌తో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడిన తీరు అతన్ని విన్నర్ పీఠం ఎక్కించింది. సోల్జర్ టు బిగ్ బాస్ విన్నర్ ఈ జర్నీ ఒక పర్ఫెక్ట్ సినిమా స్టోరీలా సాగింది. విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్‌కు యూత్‌లో, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అతని ఇంటర్వ్యూలు, అతని లైఫ్ స్టోరీ నెటిజన్లను అంతగా ఇన్స్పైర్ చేశాయి. సరే, ఒక కంటెస్టెంట్‌గా గెలిచాడు, బాగానే ఉంది. మరి డైరెక్ట్‌గా హోస్ట్ ఎలా అవుతాడు? ఈ రూమర్ వెనుక ఉన్న లాజిక్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే సోషల్ మీడియా విశ్లేషకులు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెరపైకి తెచ్చారు. మొదటి పాయింట్, బిగ్ బాస్ సీజన్ 10 ల్యాండ్‌మార్క్ సీజన్. మేకర్స్ ఈసారి షోని సరికొత్తగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ప్రతిసారి సినిమా స్టార్స్ మాత్రమే హోస్ట్ చేయాలా? బిగ్ బాస్ హౌస్ పల్స్ తెలిసిన ఒక కామన్ మ్యాన్ ఒక విన్నర్ హోస్ట్‌గా వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన స్టార్ మా టీమ్‌కి వచ్చి ఉండొచ్చని ఒక టాక్ నడుస్తుంది. రెండో పాయింట్, కింగ్ నాగార్జున గారి డేట్స్ మరియు రెమ్యునరేషన్. నాగార్జున గారు వరుస సినిమాలతో బిజీగా ఉండడం, అలాగే సీజన్ 10కి ఒక భారీ మార్పు, చేంజ్ ఓవర్ కావాలని ప్రేక్షకులు కూడా కోరుకుండడంతో మేకర్స్ కొత్త ఆప్షన్స్ వెతుకుతున్నారనేది ఒక ఊహాగానం. ఆ లిస్టులో కళ్యాణ్ పడాల పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందంటూ కొన్ని వెబ్సైట్లు వార్తల్లో రావడంతో ఇది కాస్త వైరల్గా మారింది. ఇప్పుడు అసలైన ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కథగా వినడానికి ఇది చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్‌గా ఇది ఎంతవరకు సాధ్యం? బిగ్ బాస్ లాంటి ఒక అతిపెద్ద రియాలిటీ షోను నడిపించాలంటే కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు. దానికి అపారమైన అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్, శని, ఆదివారాల్లో కంటెస్టెంట్లను కంట్రోల్ చేయగల లీడర్షిప్ క్వాలిటీస్, ఇంకా ముఖ్యంగా వాక్చాతుర్యం కావాలి. గతంలో ఎన్టీఆర్, నాని, నాగార్జున లాంటి స్టార్స్ మాత్రమే ఆ సీట్లో కూర్చోగలిగారు. కళ్యాణ్ పడాల ఆర్మీ మ్యాన్ కావడంతో అతనికి డిసిప్లిన్ ఉంది, కానీ ఒక పెద్ద షోని ఒంటి చేత్తో హోస్ట్ చేసే మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి ఇంకా రాలేదని ఇండస్ట్రీ వర్గాల మాట. మరో ముఖ్యమైన విషయం, బిగ్ బాస్ హిస్టరీలోనే ఏ భాషలోనూ హిందీ, తమిళం, కన్నడ ఒక సీజన్ విన్నర్ వెంటనే ఆ తర్వాతి సీజన్కు మెయిన్ హోస్ట్‌గా మారిన దాఖలాలు లేవు. కావాలంటే గెస్ట్‌గా రావచ్చు లేదా డిజిటల్ రివ్యూస్ చెప్పొచ్చు, కానీ మెయిన్ హోస్టింగ్ సీట్ ఇవ్వడం అనేది దాదాపు ఇంపాసిబుల్. సో, ఈ వార్తలన్నీ కేవలం సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ లేదా రూమర్స్ మాత్రమే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పాలి అంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 విన్నర్‌గా తన మార్క్ క్రియేట్ చేశాడు. అతను భవిష్యత్తులో సినిమాల్లోనూ లేక వేరే షోలోనూ రాణించవచ్చు. కానీ బిగ్ బాస్ 10 హోస్ట్‌గా అతను వస్తున్నాడనేది మాత్రం కేవలం ఒక రూమర్ మాత్రమే. ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జున గారే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా బాలకృష్ణ గారు గానీ, రానా గారు గానీ రేసులో ఉన్నట్టు సమాచారం. కళ్యాణ్ పడాల హోస్ట్‌గా వస్తే బాగుంటుందని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అసలు బిగ్ బాస్ 10కి మీ ఫేవరెట్ హోస్ట్ ఎవరుండాలి? నాగార్జున గారే కంటిన్యూ అవ్వాలా లేక కొత్త వాళ్ళు రావాలా?
మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నిజాలు మీ ఫ్రెండ్స్కి తెలియాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.